ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలియకుండానే కొంతమందిని కలుస్తాం. అలా కలిసిన తర్వాత సార్ డబ్బులా ఇస్తానులే బాయ్. ఎక్కడికి వెళ్తాం? బండి ఎక్కడికి పెట్టింది? మామా బైక్ పార్క్ చేసి ఇప్పుడు వచ్చా. ఒక్క టికెటే కదా, దొరికితేలే బాయ్. పెద్ద జనమే లేరు. రాయేస్తే పోలా భయ్యా. చెప్పయ్యా. ఒక టికెట్ తెస్తారా? నువ్వు ఎవరి ఫ్యాన్వి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను మహేష్ బాబు ఫ్యాన్. దుబే చీ, ఇద్దరు కలిసే కదా యాక్ట్ చేస్తున్నారు. అమ్మాయి అయితే టికెట్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. అబ్బా చచ్చాన్రా. అయిపోయిందా? వాడాల్సిన చోట వాడరు కానీ మోకానికి మోకాలే కట్టేస్తారు. ఇంకా కళ్ళ కూడా కట్టండి, దరిద్రం వదిలిద్ది. ఏదో తొందరలో చూసుకోకుండా. సారీ. నీ సారీ అడుగు కాలే, పక్క తప్పుకో, టైం అవుతుంది. పొగరెక్కువ వెదవకి. ఏంటమ్మా, ఏం కావాలి? ఒక్క టికెట్. ఏంటి? ఒక్క టికెట్ తెచ్చిస్తారా? ఒకటి చాలా, లేకపోతే నేను కూడా మానేసిన నీకు ఇచ్చేనా? రామరామ ఒకటి చాలు. తెచ్చుకోపోరా. ఏంటి రానా? అవునరా, రానే. టూ మచ్ అండి. ఆహా, నువ్వు మాత్రం అమ్మాయిలని వే అనొచ్చు కదా. సరే సరే ఓకే, ఇప్పుడన్నా ఒక టికెట్ ఇచ్చిస్తారా? సారీ. నువ్వు రా అన్నావు, నేను వే అన్నా. చెల్లుకు చెల్లు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే సెక్యూరిటీ గారిని పిలుస్తాను. తల్లి నీకో దండం, దానికన్నా లైన్లో నించడం బెటర్. చెప్తా 3, 2, 1. హౌస్ఫుల్ బోర్డు. హలో అమ్మా, నేను. ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావు? టికెట్స్ దొరకలేదు, నేను ఇంటికి వచ్చేస్తున్నాను. నువ్వు పెట్టే, నేను తర్వాత చేస్తా. రాని చెప్తా. ఏరా, ఇప్పుడే కదా అంత గడి పెట్టాను, అప్పుడే ఫోన్ తీసుకుని వచ్చేసావా? మీ అబ్బాయిలకు కొంచెమైనా హలో హలో ఆపుతావా? నేను వచ్చింది అందుకోసం కాదు, మరి టికెట్స్ ఉన్నాయని చెప్పడానికి. ఏంటి? అవునా? ఎలా? అసలు ఎలా? నిజమేనా? ఇదిగో చూడు. నాకెందుకో డౌట్గా ఉంది. అసలు ఎలా దొరికాయి చెప్పు. అబ్బా, అక్కడ ఎవడో వాడు ఫ్రెండ్ గాడు హ్యాండ్ ఇస్తే వాడు బుక్ చేసుకుని టికెట్ నాకు ఇచ్చాడండి. అమ్మయ్యా, పద మరి. 250 ఉన్నాయి కదా. అదేంటి 80 కదా? బ్లాక్ లో కొన్నానండి. అయినా నేను 80 ఇస్తాను. అదేంటి? ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయింది, ఇప్పుడు నా తప్ప టికెట్ ఎవ్వరూ కొనరు. 100 ఇస్తాను తీసుకో, లేకపోతే 250 లాస్. కనీసం 200 ఇవ్వండి. పైగా నీ పక్కన కూర్చొని సినిమా చూడాలి, 100 ఎక్కువ. తల్లి, నీకు నాకు 29 సీట్స్ తేడా. నాది A1, నీదే 30. సరే 200 ఇస్తా. సరేగానే మీరు వెళ్ళండి. నువ్వు రావా? నేను బండి పార్క్ చేశాను, మనీ పే చేయలేదు, పే చేసి వస్తాను. ఏ ఆగు, నా బండి కూడా పార్క్ చేసేయి. నేను ఎందుకు పార్క్ చేయాలి? నేను టికెట్ ఎందుకు కొనాలి? నేను పార్క్ చేస్తా. నేను టికెట్ కొంటా. ఏడీడు ఎక్కడికి వెళ్ళావు? ఇగో, నేను వీటికి డబ్బులు ఇవ్వను. ఇవ్వక్కర్లేదు. ఏ? అబ్బాయిలకి ఎక్కడ తిట్టాలో, ఎక్కడ బాగుండాలో బాగా తెలుసు. నీలాంటి వాడి పక్కన కూర్చొని సినిమా చూసినా పెద్ద తప్పేం కాదు. మన సీట్లు పక్కనే.
టికెట్లు మాయి బ్లాక్ లో మరి కొన్నాం. అవును. అబ్బచ్చా ఏవి టికెట్ చూపించండి. ఏది ఫోన్ ఇవ్వు చూడు. అసలు ఈ థియేటర్కి ఆన్లైన్ బుకింగే లేదు. ఆడెవడో మిమ్మల్ని రొట్టెలు చేశాడు. చచ్చాము. అనవసరం ఖర్చు పెట్టేశానే. అయ్యో పరువు పోయిందే. మనీ లేవు, కార్డు ఉంది, బయటికి వెళ్ళంగానే గీకిచ్చేసా. బాగుంది కదా ఏంటి ఈ ఎక్స్పీరియన్స్? ఓ. కనీసం ఇంట్రొడక్షన్ సీన్ అన్నా చూసాం కదా. సరే పద వెళ్దాం. వెళ్ళొచ్చు కానీ ఏంటి? మనం ఫ్యాన్స్ కదా, మేకింగ్ కూడా చూస్తామని బైక్స్ లాస్ట్లో పార్క్ చేశాను. తీయడానికి కష్టం. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ముందే కాఫీ షాప్ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ 1 కాఫీ ప్లీజ్. సరే పద ఏం చేస్తాం? ఇప్పుడు అక్కడ డబ్బులు దోల. ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా కాస్ట్లీ ఉంటాయంట. అక్కడ కూర్చో. 2 కాఫీ. అబ్బో చాలా కాస్ట్లీయే. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, సుభద్ర. సుభద్ర, నైస్ నేమ్. నాకు పాత పేర్లు అంటే చాలా ఇష్టం. ఏమో నాకు నచ్చదు నా పేరు. మరి నీ పేరు? భరద్వాజ్. హహా సరిపోయింది, 2 యాంటిక్ పీస్లే. హే ఒకసారి నీ వెనకాల ఉన్నవాడిని చూడు. వాడి టెన్షన్ మనతోనే వచ్చాడు, మనలానే బుక్ అయి ఉంటాడు. ఏంటి నీకు కాఫీ తెమ్మంటే కూల్ డ్రింక్ తెచ్చాడా? లేదే. మరెందుకు అంత ఫాస్ట్గా తాగేస్తున్నావు? కాఫీ చాలా బాగుంది. ఏంటో. సరేగాని ఒకసారి నీ వెనకాల ఉన్నవాడిని చూడు. అరే ఎందుకు? చూస్తే ఏమవుతుంది? చూడు. ఎందుకు? అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? దొరికేశాడు కాబట్టి. ఎవరు? నీకు బ్లాక్లో టికెట్స్ అమ్మినవాడా? కాదు. మరి హలో బాబు రెడీయా? హలో ప్రియా. ప్రియా ఇవాళ మనం చూస్తున్నట్టయితే పార్ట్ 2 స్పెషల్ ప్రీమియర్కి వచ్చాం ప్రియా. ఆల్రెడీ సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది ప్రియా. జనాల దగ్గర నుంచి మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రియా. ముఖ్యంగా మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రియా. ఆడియన్స్తో పాటు ఈ చిత్రం యూనిట్ కూడా సినిమా చూస్తుంది ప్రియా. పార్ట్ 2 డైరెక్టర్ రామ్ జగన్నాథ్ గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు ప్రియా. మన టీం ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది ప్రియా. ఓటు దెమ్. కెమెరామ్యాన్ పిసి శ్రీరామ్తో మణిరత్నం, FTV న్యూస్. వెయిట్ 1 by 1. అసలు పార్ట్ 2 టైటిల్ ఎందుకండి? ఎందుకంటే ఇది పార్ట్ 2 కాబట్టి. అలాంటప్పుడు పార్ట్ 1 అని పెట్టలేం కదా. బై ది వే ఇది ప్రీక్వెల్ కమింగ్ సూన్. అసలు జనాలు ఈ సినిమాని ఎందుకు చూడాలి? పార్ట్ 2 చూడకపోతే పార్ట్ 1 అర్థం కాదు కనుక. అది హీరో విలన్ని చంపుతాడు, ఆ సీక్వెన్స్ ఏంటి? అది ఇంకా నాకు కూడా తెలియదండి. రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ మీకే చెప్తాను. ఓకే, హ్యావ్ టు గో. థ్యాంక్ యూ.